హాయ్, హలో. ఇదే మా మొదటి ప్రయత్నం. ఊరికే ఫోన్ చేస్తుంది. హలో, చెప్పమ్మా. బయటున్నా బయటున్నా అని చెప్పా కదా. ఏం విషయం చెప్పు. 9 కదా అయింది. నేను ఫ్రెండ్స్తో పాటు ఉన్నానులే. అరగంటకంతా వచ్చేస్తా. వచ్చి తింటాను. సరేలే, నేను కొద్ది పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఎవరితో మాట్లాడుతున్నాము. ఎవరితో మాట్లాడతాము? ఇలా తల్లితో మాట్లాడతాం. మనలో కొందరు కొడుకులు తన తల్లితో ఇలానే మాట్లాడతారు. అలాగే కొందరు కూతుర్లు కూడా ఇంచుమించు ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడినా కూడా తల్లి తన బిడ్డ గురించి ఏమీ అనుకోదు. ఎందుకంటే అదే తల్లి ప్రేమ అంటే. తల్లి ప్రేమ అనే ధైర్యంతోనే మనం అలా మాట్లాడతాం. ప్రపంచంలో ఎన్నో మారుతూ ఉంటాయి, కానీ ఎప్పటికీ మార్పు లేని శక్తి ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే. భరించలేని పురిటి నొప్పులు నీకోసం భరిస్తుంది. ఒక్కసారిగా తన బిడ్డను చూశాక ఒక్క క్షణంలో ఆ నొప్పులన్నీ మరిచిపోయి మురిసిపోతుంది. ఇక అప్పటి నుంచే తల్లి ప్రేమ మొదలు. మనం నిద్రపోయినప్పుడు లేదా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మనం చాలా చిరాకు పడతాం. కానీ తల్లి మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత నిద్రలో ఉన్నా కూడా తాను అప్రమత్తంగా ఉంటూ మనం ఏ కాస్త శబ్దం చేసినా మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన నిద్రను త్యాగం చేస్తుంది. ఎందుకంటే తన ఆలోచన ఎప్పుడూ తన పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఫస్ట్ చూసేది ఏదైనా ఉందంటే అది తన పిల్లల లంచ్ బాక్స్. పిల్లలు ఆ లంచ్ బాక్స్ ఖాళీ చేసినప్పుడు తల్లి యొక్క ఆనందమే వేరు. తల్లి తమ పిల్లల్ని మందలిస్తూ ఉంటుంది, కానీ అదే తండ్రి పిల్లల్ని మందలిస్తూ ఉంటే తల్లి అడ్డుపడుతుంది. ఎందుకంటే తండ్రి ద్వారా పిల్లలకు దెబ్బలు పడినా ఆ తల్లి తట్టుకోలేదు. మనం ఒక వయసుకు వచ్చాక మనకు తల్లి ఎన్నో సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఇస్తూ ఉంటుంది. మనలో కొంతమంది విన్నట్టే వింటాం, కానీ అవి ఎక్కించుకోము. ఇలాగే మా ఫ్రెండ్ యొక్క అమ్మగారు అతనికి ఒక వయసు వచ్చాక ఎక్కువ బరువులు ఎత్తొద్దు అని చాలాసార్లు చెప్పి ఉంటుంది. కానీ అది అతని చెవుల వరకు మాత్రమే పోయింది, బుర్రకు ఎక్కలేదు. ఒకరోజు ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల అతని నడుము దెబ్బతినేది. అప్పుడు అర్థమైంది అతనికి, తన తల్లి మాట విని ఉంటే తన నడుము పరిస్థితి ఇలా ఉండేది కాదు అని. మనం వృత్తిరీత్యా ఎక్కడ తిరుగుతున్నా, ఏ పనిలో ఉన్నా లేదా ఏ ప్రదేశంలో ఉన్నా పిల్లలు బాగుండాలి అని అనుకుంటుంది, కానీ అదే తల్లి తనను చూసుకోలేదే అని అనుకోదు. పిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు తల్లి ఒకవైపు సంతోషపడుతూ ఉంటుంది, మరోవైపు తనకు తన పిల్లల మధ్యకు దూరం ఏర్పడుతుందని బాధపడుతూ ఉంటుంది. తల్లి తన పిల్లలు తన కోసం ఏదైనా కొనివ్వాలని ఎప్పుడూ కోరుకోదు. తన పిల్లలు బాగుంటే చాలని తను ఎప్పుడూ కోరుకుంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా అన్కండిషనల్గా క్షమించేది తల్లి మాత్రమే. తల్లి ప్రేమ త్యాగానికి ప్రతీక. తల్లి ప్రేమ అజేయమైనది. తల్లులందరికీ ఇవే మా వందనాలు. ఇలా తల్లి గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే వర్ణమాలలోని అక్షరాలు కూడా మనకి సరిపోవు. థ్యాంక్ యూ.